1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో కేతన్ విషయంలో ఆ సీన్ గురించి అంతా మళ్ళీ ఒకసారి చూపించాలి అని చెప్పి రీక్రియేషన్ చేశారు. సో అసలు అది ఎలా జరుగుతుంది, కేతన్కి ఆల్రెడీ తెలుసు ఆ అమ్మాయి గురించి అటెంప్ట్ చేశారు అని చెప్పి ఆ స్పాట్కి వెళ్ళినప్పుడు కేతన్ మళ్ళా ఎందుకు ఆల్రెడీ నన్ను ఒకసారి తీసుకొచ్చావు కదా, ఇక్కడే కదా నేను పడింది, మళ్ళీ ఇక్కడికే ఎందుకు తెచ్చావని ఒక్కసారి నోరు విప్పింటే కేతన్ బతికేవాడేమో అనిపిస్తుంది. చాలా పాస్పోర్ట్ చించడం కానీ ఆ అమ్మాయి చాలా రకాలుగా చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎవరి తప్పు, ఈ నిర్లక్ష్యం ఎక్కడి దాకా దారి తీసింది, ఈ రీక్రియేషన్ గురించి అంతా అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ నిన్న అనుకుంటా రీక్రియేషన్ జరిగింది. సో దాని గురించి చెప్తూ, నేను ఇందాక అన్నట్లు ఆల్రెడీ ఆ అమ్మాయి ఒకసారి పాము కనిపించింది, అందుకే నిన్ను తోసా అంటే ఆ అబ్బాయి నిజంగా చెప్పాలంటే కింద పడి అతి కష్టం మీద పైకి వచ్చాడు. అంత ఉన్నప్పుడు అసలు ఇప్పుడు అన్ని దారుణాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఎవరిని నమ్మే సిచ్యువేషన్ లో లేవు. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని ఒక్క మాట అడిగింటే, ఎన్నో చూస్తూ ఉన్నాము, నన్ను కూడా ఇలాగే చేస్తుందేమో, నేను పన్నాను, ఇదంతా ఒక్కసారి అబ్బాయికి ఎందుకు అనిపించలేదమ్మా? రాజుగారు, ఇందులో ఏంటంటే నమ్మకం, ప్రేమ ఉండొచ్చు, అతి ప్రేమ ఉండకూడదు. నమ్మకం ఉండొచ్చు, కానీ గుడ్డిగా నమ్మాడు. అంటే అతి ప్రేమతో ఆ అమ్మాయిని అతను చాలా గుడ్డిగా నమ్మాడు. ఆమె ఏం చెప్పినా ఏం చేసినా కూడా ఎస్, ఎందుకంటే నాకు ఆమె అంటే చాలా ఇష్టం. అంటే నీకు ఇష్టం, కానీ అటువైపు కూడా నువ్వు చూపించేంత ప్రేమ అమ్మాయి నీ మీద ఉందా అనేది అతనికి తెలుసుకోలేకపోయాడు. అందుకనే అంటారు కదా, తన చావు తనే చేతులు ఆరా తెచ్చుకున్నాడండి. ఇప్పుడు ఇందులో ఎవరి తప్పు అంటే, తప్పు అందరి తప్పులు ఉన్నాయండి. ఫస్ట్ మనము పేరెంట్స్ని తీసుకుందాం. ఈ పేరెంట్స్ కు అంటే వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. వీళ్ళేదో అదేదో ఎక్కడ పరిచయం అయ్యి, మ్యాట్రిమోనియల్లో పరిచయం అయ్యి, లేకపోతే పెళ్లి చూపులలో నచ్చిన వాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వీళ్ళు 35 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక ఫ్యామిలీ బాగా తెలుసు. 35 సంవత్సరాలు తెలుసు అంటే అమ్మాయి ఇప్పుడు 20-21 ఇయర్స్ కంటే పెద్ద ఎక్కువగా ఉండవు. అన్ని సంవత్సరాల నుంచి తెలిసినప్పుడు ఒక ఫ్యామిలీ మీద ఒక ఫ్యామిలీకి నమ్మకం అనేది ఉంటుంది. నువ్వేంటి నేనేంటి అనేది తెలుస్తుంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉన్నాం కదా, సంబంధాలు కలుపుకుంటే బాగుంటుంది అని తల్లిదండ్రులు, అటుపక్క అబ్బాయి తల్లిదండ్రులు అనుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా అదే అనుకున్నారు. కానీ ఈ తల్లికి ఈ అమ్మాయి వేరే అబ్బాయితో, ఈ అమ్మాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి, వేరే ఫ్రెండ్ ఉన్నాడు, సో అతనితో పాటు ఈ అమ్మాయి ఉండాలనుకుంటుంది, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని కంపల్సరీగా వీళ్ళకి తెలిసే ఉంటుందండి. పేరెంట్స్ తెలియకుండా ఉండదండి. తెలిసినప్పుడు చెప్పిందట, నేను చేసుకోను, నాకు ఇష్టం లేదు అన్నా కూడా ఈ అమ్మాయి కన్సర్న్ ఏమీ లేకుండా వీళ్ళందరూ కలిసేసి ఎంగేజ్మెంట్ చేశారు. ఇందులో మరి తల్లి తప్పు ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎంతసేపు వచ్చేసి నీ ఇష్టము నీదే అనుకున్నా కానీ అమ్మాయికి ఇష్టం లేకుంటే రేపొద్దున జరిగే పరిస్థితులు అందరికీ తెలిసిందే. ఇది ఏమన్నా జరుగుతుందేమో అని ఆ తల్లి ఏం ప్రిడిక్ట్ చేయకుండా ఇవాళ ఏం చెప్తుందంటే, ఆమె నా కూతురు నిజంగా తప్పు చేసి ఉంటే అక్కడ కళ్ళారా కనిపిస్తుంది, చేసి ఉంటే ఆ అమ్మాయిని కూడా అలాగే ఆ అమ్మాయి ఎలా అతన్ని తోచేసిందో ఆమెను తోసేయమని చెప్తున్నావు. ఇంత ధైర్యంగా నువ్వు కూతురు మీద అంత నిష్పక్షపాతంగా నువ్వు న్యాయం చెప్తున్నప్పుడు, ఆ అమ్మాయి నేను చేసుకోను, నాకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఒకసారి ఎందుకు ఆలోచించలేదు? వీటన్నిటికి కారణం ఏంటంటే పరువు. ఏం పరువు అంటే, వీళ్ళు కోట్లు ఉంటే, కోట్లు ఉండే వాళ్ళు పెళ్లి చేసుకుంటే సమస్యలు ఉండవు. ఒకవేళ అబ్బాయిని చేసుకుంటే అతను వీళ్ళ కాస్ట్ కాకపోయి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకంటే ఫైనాన్షియల్ గా తక్కువ అయి ఉండొచ్చు. సో మనకు సరితూగని వాడితో ఈమె ఉంటే మన పరువు ఎక్కడ పోతుందో అని చేసుకున్నాం. కానీ ఈ కూతురు ఏం చేసిందంటే, ఇప్పుడు నేను ఒకవేళ అమ్మ చెప్పిన మాట వినకుండా అబ్బాయిని చేసుకోకుండా ఇతన్ని నేను చేసుకుంటే, ఎవరు చేసుకుంటే తల్లిదండ్రులు ఎట్లాగా బతకనియరు కదా, చంపేస్తారు. కాబట్టి నేను నాకు ఇష్టమైన వాడిని మా అమ్మ నాన్నలతో చంపించే బదులు నేను చేసుకొని నేనేదో అంటే అప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రి మాట విన్నట్టే ఉంటది, సింపతి ఉంటది. వాడిని ఏదో ఒకటి ప్లాన్ చేసుకుందాము అనే దాంతోటే చేసింది. ఇప్పుడు కూతురు అలా చేసిందంటే ఇప్పుడు మీకు పరువు ఉందా? అంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు రాజుగారు,
పిల్లలకు వాళ్ళు వద్దు అన్న పని బలవంతంగా చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరుగుతాయి. కానీ ఆ అబ్బాయి కన్నా చెప్పింటే బాగుండేమో అదే అనిపిస్తుంది ఆ కదా. అబ్బాయికి అంటే ఆ అబ్బాయి కూడా డౌట్ వచ్చి, ఇప్పుడు ఆ అబ్బాయి తప్పు, నేను ఆ అబ్బాయి విషయం చెప్తా, ఇప్పుడు ఈ అమ్మాయి విషయం ఇది. ఆ అబ్బాయి కూడా ఆల్రెడీ తెలిసి ఉంటదండి, తెలియకుండా ఉండొచ్చు. ఆ అబ్బాయి కూడా చెప్పాడట చాలా సార్లు, ఎప్పుడు చూసినా అస్తమానం ఫోన్ కావాలి. మాట్లాడుతూ ఉంటది, ఎప్పుడు బిజీగా అవును. ఉంటది అని వాళ్ళ అమ్మతో షేర్ చేసుకున్నాడట. మరి మీరు అప్పుడైనా కొంచెం ఆలోచించుకోవాల్సింది కదా, అసలు ఈ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా, ఒకసారి మాట్లాడదామని మాట్లాడుకోవాలి. ఎంతసేపు వచ్చి నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని నువ్వు అనుకున్నావే తప్ప, రేపు పొద్దున ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో అని ఈ అబ్బాయి ఆలోచించలేదు. సో ఫస్ట్ సరే ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొన్ని కోట్లు పెట్టేసి ఇది చేశాడు. ఆ అమ్మాయి బర్త్డే కోసమనే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడట. 1 కోటి రూపాయలు అంటే సామాన్యులు జీవితాంతం బతుకుతారు కదా, హ్యాపీగా బతుకుతారు. సో అది కూడా లెక్క చేయకుండా, ఎందుకంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏమీ తక్కువ లేదండి అబ్బాయికి. సరే ఏం చేశాడు, అక్కడికి తీసుకెళ్దామా అనుకున్నప్పుడు, ఆ బర్త్డే అదేంటి ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు, ఆమె తోసేసినప్పుడు చావు దప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఏదో ఒక చెట్టు కొమ్మను పట్టుకొని బయటికి వచ్చినప్పుడైనా, అరే అదేంటి నన్ను అంటే ఎందుకు ఈమె ఇంత ఫోన్లు మాట్లాడుతుంది, ప్లస్ నేను నన్ను ఇలా తోసేసింది కదా ఈమె అంటే ఎందుకు తోసావు అని అంటే, లేదు అక్కడ ఏదో పెద్ద పాము కనిపించింది, ఆ పాము కరుస్తుందేమో అని చెప్పేసి, పాము కరిస్తే నీకు మందులు ఉన్నాయండి, పాము కానీ నువ్వు అంత పై నుంచి తోసేస్తే మరి కింద పడ్డానని తెలియదు. అంత కూడా ఆలోచించలేదేంటమ్మా, మళ్ళీ 2సారి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆమె చెప్పిన రీజన్ కరెక్ట్ గా ఉందంటారా? లేదు. ఇప్పుడు పాము ఏమైతుంది, పాము కరుస్తుంది, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు, దానికి పాయిజన్ తీస్తారు, లేకపోతే అవసరం లేదు కదా, పాము కనిపిస్తే. అంతే కదా. నువ్వు అంత పైనుంచి అంత పెద్ద లోయలో నుంచి నేను తోసింది అంటే నీకు కొంచెమన్నా నీకు అనుమానం అనేది రావాలి కదా. దెబ్బలు తగిలేసి ఇంటికి వచ్చిన తర్వాత తల్లి అనిందట అక్కడికి, ఎందుకు ఏమైంది అంటే ఏం లేదు, ఎందుకంటే ఈ అమ్మాయి మీద ఏమాత్రం అనుమానం రాకుండా, ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ గుడ్డి ప్రేమ అతి నమ్మకం, ఆమె మీద ఎటువంటి బ్లేమ్ చేయకుండా ఉన్నారు. రెండోసారి ఎక్కడైతే నిన్ను తోసేసిందో నిన్ను అక్కడికే నేను మళ్ళీ మనం వెళ్దాము అన్నప్పుడన్నా నీకు డౌట్ రావాలి కదా, అదేంటి అంటే ఎక్కడ లేవా, అసలు ఎక్కడ ప్లేసెస్ లేవా చూడడానికి, మళ్ళీ పదే అక్కడికే నన్ను ఎందుకు రమ్మంటుంది అన్నప్పుడన్నా నువ్వు కనీసం నువ్వు అది అవాయిడ్ చేయాల్సింది. అంటే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అతి నమ్మకము, అతి ప్రేమ, గుడ్డి ప్రేమ. ఒక మనిషిని మనం నమ్మొచ్చు రాదు గారు, గుడ్డిగా నమ్మితే అసలు అంటే మన మైండ్ అంతా మనం బ్లాక్ చేసేసుకొని అసలు ఏమి మన వైపు నుంచి ఏమి ఆలోచించకుండా ఓన్లీ నువ్వు నేనేం చెప్తా అది వింటాను అని అనుకున్నప్పుడు సో ఇలాంటివే జరుగుతాయి. చూడండి లాస్ట్కి ఏమైపోయిందంటే అతన్ని తోసేసిన తర్వాత ఇద్దరు కలిసి ప్లాన్ చేసి, ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అండి, అంతకంటే ఏమి లేదు. ఆమె ఏమనుకుందంటే, నేను అతన్ని పెళ్లి చేసుకుంటే నన్ను నేను చేసుకున్న వాడిని నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మ వాళ్ళు చంపేస్తారు, కాబట్టి నేనే ప్లాన్ చేసుకొని అందరికి సింపతి వస్తుంది కదా, ఏదో సెల్ఫీ తీసుకుంటూ పడిపోయాడనే ఆమె రీజన్ చెప్తుంది. కాబట్టి నా వైపు నుంచి ఏమీ రాదు, కాబట్టి నేను సేఫ్గా ఉంటానని అనుకుంది. కానీ దాని తర్వాత అదే నేను ఎప్పుడు మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుకున్నాము, ఇలా చేస్తే మీరు బాయ్ ఫ్రెండ్తో వెళ్ళరు, వేరే వెళ్ళాల్సిన వాడితో వెళ్ళరు, మీ లైఫ్ బాగోదు, మీకు దాని తర్వాత ఎలాంటి శిక్ష పడుతుంది, మీరు ఎలాంటి లైఫ్ ఇది చేయాలి అనేది ఎందుకు ఆలోచించుకోవటం లేదు వీళ్ళు, అర్థం కావట్లేదు. అమ్మ ఇప్పుడు సీన్ రీక్రియేషన్ అనేది అయితే ఏం చేశారంటే, అమ్మాయిని అడిగారు ఏం చేసావు ఏంటి అని, చనిపోయాడు అని ఇలా తోసేసాము అన్నప్పుడు ఫస్ట్ అంటే దీనికంటే ముందు అడిగి, అవునా తోసేసి ఇలా పడిపోయాడు, ఇట్లా సెల్ఫీ తీసుకుంటూ ఉంటూ కింద పడిపోయాడు అన్నప్పుడు పోలీసులు వాళ్ళు చెప్పారు, అమ్మా ఏం జనరల్ గా అనుకుంటారు కదండి, అయ్యా ఎంగేజ్మెంట్ అయింది, నా భర్త కాబోయే భర్త చనిపోయాడంటే ఈ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుందో, పాపం ఎంత బాధపడుతుందో, ఏం పర్వాలేదు బతికే ఉన్నాడు చనిపోలేదు అనగానే ఈ అమ్మాయి అంటే జనరల్ గా ఈ అమ్మాయి తప్పు లేకపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలా కదా, అమ్మ పునీలే బతికాడు అని. అలా లేకుండా కంగారు పడిపోయింది అనమాట. అంటే బతికాడా అనడానికి బతికిపోయాడా అని అంటే తెలుసుకున్నారు. సో వాళ్ళకి అందులోనే వాళ్ళకు డౌట్ వచ్చింది అనమాట, ఈ అమ్మాయి చేసిందని. సో తనని అడిగారు ఏం చేసావు ఏంటి అని. మళ్ళీ ఈ అమ్మాయిని వెంట పెట్టుకొని తీసుకెళ్తే ఏం చేసింది, ఎలా చేసింది, ఎలా ఒక అంటే ఒక బొమ్మలాగా క్రియేట్ చేసి అక్కడ నిల్చోబెట్టి నువ్వు ఎలా చేసావు అన్ని చూసినప్పుడు ఇలా చేశానని చెప్పింది. ఈ అమ్మాయితోనే చేయించారు అనమాట మొత్తం. నువ్వు ఎలా ఎందుకు చేసావు అంటే నాకు ఇష్టం లేదు, నాకు అతనికి ఒక సిల్లీ రీజన్ ఏం చెప్తుందంటే, అతను అందంగా ఉండడు, దాని తర్వాత బాల్డ్ హెయిర్ బట్టతల ఉంది, ఆ బట్టతల ఉన్నందుకు నాకు ఇష్టం అండి. ఈ ప్రపంచంలో ఎన్నో తలలు తీసి తలకాయలు పెడుతున్నారు కదా, మనుషులను మార్చేస్తున్నారు.
ఇవాళ అందవిహీనంగా ఉండే వాళ్ళని తీసుకెళ్లి రేపొద్దున అదే. ఎంతో అందంగా చూపిస్తున్నారు. అదేంటి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా అవును. కదా. అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రీజన్, అసలు ఆ రీజన్ చెప్పుకుంటే మామూలు సామాన్యులు కూడా బట్టతలా ఉంది అంటే ఎంతో ట్రీట్మెంట్ చేయించుకొని అవును. వాళ్ళు చేస్తున్నారు. అంటే అది ఒక ఊరికి రీజన్ అంతే, చెప్పింది అంతే అన్నమాట. అమ్మా. అంతకంటే అది పెద్ద రీజన్ ఏమి Reason కాదు. కాదు. సో ఒక అమాయకమైన ప్రాణము భలే అతి అయిపోయింది. అంటే బలవంతంగా తీసేసింది అంటే దీన్ని మనం ఏమనాలి తెలియట్లేదండి. ఇందులో తల్లి తప్పు అయితే కంపల్సరీ తల్లిదండ్రుల తప్పు ఉందండి. క్లియర్ గా సో కనిపిస్తుంది మీకు వాళ్ళకి. ఇష్టము లేకపోతే మళ్ళీ చెప్పడం ఏంటంటే, ఇష్టం లేకపోతే కంపల్సరీగా తల్లిదండ్రులను ఎదిరించండి. నేను చేసుకోను, అంతే. నాకు ఇష్టం లేదు, నువ్వు చేసినా కూడా నేను అతనితో కాపురం చెయ్యను అని నువ్వు ఖచ్చితంగా చెప్తే, లేదు నీకు తల్లిదండ్రుల మీద నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, డైరెక్ట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదిగో నేను పలానాతోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళ సంబంధం చూస్తున్నారు అన్నప్పుడు నీకు వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తారు కదా. అంటే అప్పుడన్నా నువ్వు అతనితో బాగా బతికేదా. ఇప్పుడు ఏం లైఫ్ అండి, అవును. లైఫ్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు. మనుషులు, నేను మీకు ఇంతవరకు కొన్ని వీడియోలు, మనుషులు ఎలా తయారైపోయారు రాజుగారు, వాళ్ళకు కావాల్సింది రావాలి, వాళ్ళకు దక్కాలి అంటే ఎదుటి మనిషి ప్రాణాలు తీసైనా కూడా వాళ్ళు కావాల్సింది వాళ్ళు పొందుతున్నారు అనమాట. సో అంటే రాక్షస ఆనందం, రాక్షసుల్లాగా తయారైపోతున్నారు. ఏ మాత్రం ఇది లేదు. అరే నేను ప్రేమించాను, వేరే వాడిని నేను పెళ్లి చేసుకున్నప్పుడు అమాయకంగా నా కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, నేనంటే ప్రాణం అంటున్నాడు, ఇతన్ని నేను చంపేస్తే నాకేమొస్తుంది, నేను అతన్ని బలి తీసుకుంటున్నాను కదా అని ఏమాత్రం ఆలోచించలేదండి. నిజంగా ఇది వరకు అంటే ఇప్పుడు కొన్ని కేసులలో ఎందుకు భయం ఉండట్లేదు అంటే ఏం శిక్షణ ఉండట్లేదు. ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఆ అమ్మాయి సోనాలి, ఆ అమ్మాయిది కూడా అదే అయింది, బెయిల్ వెళ్ళింది, బెయిల్ వచ్చింది, వచ్చేసింది. సో కాబట్టి ఏముంటది బెయిల్ కొంతసేపు కొన్ని రోజులు, అది కూడా అంటే నవడేస్ యూత్ ఏంటంటే అన్ని అనుభవిస్తున్నామో జైల్లో కూడా ఎలా ఉంటుందో అక్కడ కూడా వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసేసి అక్కడ కూడా ఉండేసి వద్దాము అనేసి అనుకుంటున్నారే తప్ప వేరేదైతే ఏం లేదండి. అమాయకమైన ప్రాణాన్ని మాత్రం బలి తీసుకున్నారు. ఎంత 600 కోట్లు ఉన్నాయట అబ్బాయికి. ఆ అమ్మాయి బర్త్డే కోసం 40 సూట్స్ బుక్ చేశాడట. ఇంకా అంటే ఇంకా ఏముంటదండి ఈ ఆడవాళ్ళు, నాకు అర్థంగా అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఏమి ఇంకా కొత్తదనం కోరుకొని వాళ్ళని కాదని, ఇంట్లో సొంత వాళ్ళని కాదనుకొని బయట వాళ్ళతో ఎందుకు వెళ్ళిపోతున్నారో ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఇవన్నీ ఏది ఒక్కసారిగా ఏవి జరగవండి, దీనికి కరెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయి. దాన్ని మనం పసికట్టి జాగ్రత్తగా ఉంటే వీటి నుంచి బయటపడొచ్చు. బట్ నిజంగా దేవుడు ఒక రాత రాసి పెట్టారేమో, ఆ టైంకి జరగాలి అంటే జరగాలేమో అన్నట్లే అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. అంటే దయచేసి చేతులారా రాజుగారు ఇప్పుడు మనము అంటే ఇది రిక్వెస్ట్ గానీ లేకపోతే ఒక అడ్వైస్ గానీ, ఏ తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలు పెళ్లిళ్ళు మేము చేసుకోమో ఫలానోడు మాకు వద్దు అని అన్నప్పుడు అట్లీస్ట్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగండి. వాళ్ళు ఏమైనా మైండ్ మార్చుకుంటారో లేదో మార్చుకున్నప్పుడు పెళ్ళయ్యాక మారుతారని కాదండి. ఇప్పుడు అల్టిమేట్ గా పేరెంట్స్ కి కావాల్సింది ఏంటండి, మన పిల్లలు సంతోషంగా ఉండడమే. సరే ఎవరో ఒకరు వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉన్నారని అట్లీస్ట్ అన్నా మీరు దానికన్నా కాంప్రమైజ్ అయ్యండి. లేదా అమ్మ మాకు సంబంధం లేదు, నీ ఇష్టమైన పెళ్లి చేసుకో, మాకు సంబంధం అలా అయినా చెప్పు. మీరు ఏం చేస్తున్నారంటే నా పిల్లలు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మా పరువు పోతుంది, మాకు నష్టం అని అనుకొని మీరు అమాయకమైన వేరే మూఢ ప్రాణాన్ని మీరు బలి తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలు వద్దు అంటే ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తే మాత్రము వాళ్ళ అంటే మీరు వాళ్ళందరూ బాగుంటారు కానీ అన్యం పుణ్యం అవతల ఏమీ తెలియని వ్యక్తిని ప్రాణాలు తీసుకున్నట్టుగా మీరు నిజంగా ఇండైరెక్ట్ గా మర్డర్ చేసినట్టే. సో నిజంగా అండి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. అబ్బాయి ఆత్మకు శాంతి చేకూరాలని, న్యాయం చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.